నమస్తే మీ పేరండి? నా పేరు వెల్లా త్రిమూర్తి. త్రిమూర్తులు గారు. త్రిమూర్తి. నేను చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా, ఎలా ఉందంటారండి? అంటే ఈయనకి కొంచెం ముందు చూపు ఉంది చంద్రబాబు నాయుడు గారికి. పరిపాలన చాలా మార్చుకుంటూ వస్తున్నారు. ఒక్కొక్కటి ఒక్కసారే అవ్వదు, చాలా మార్పు జరుగుతుంది. ఇప్పుడు రోడ్లని, డ్రైన్లని, ఎలక్ట్రిసిటీ అన్నీ కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఇసుక కూడా కొద్దిగా వస్తుంది, కొంచెం ఇంకా స్పీడ్గా రావట్లేదు, అందేవాళ్ళకి అందుతుంది. బాబు చక్కగా ఉంది, రామరాజ్యం తయారవుతుంది మళ్ళీని. రాముడి పరిపాలన ఇది, ధర్మ పరిపాలన, మోసం లేదు ఇందులో, నీతి నిజాయితీ పరిపాలన ఇది. కానీ ఎదర భవిష్యత్తు ఇప్పుడు విమానాలు వస్తున్నాయి, రైళ్ళు వస్తున్నాయి, రోడ్లు వస్తున్నాయి, నీళ్ళు వస్తున్నాయి, అన్నీ చక్కగా ఉంది. అంటే మేము తెలుగుదేశం అనుకోవచ్చు మీరు, కానీ మేము ఏ పార్టీకి చెందాం, మైనార్టీ కులం అది. ఏ పార్టీకి జెండా పట్టుకోం ఏంటి, సత్యమే మాట్లాడాలి. ఎప్పుడు సత్యమే, అపజయం లేనిది. అధర్మానికి ఎప్పటికైనా అపజయమే. ఇంకేం కావాలి మీ ప్రశ్న? అన్నీ ఇప్పుడు వస్తున్నాయి అన్నారు, మరి గతంలో ఎప్పుడు రాలేదంటారు ఇవన్నీ? గతంలో ఏదో అడ్వర్టైజ్మెంట్లు, పోస్టులు చెప్పడానికి ఎవరికైనా మాకు అందలేదు, కొంతమందికి అందిని, కొంతమందికి అందలేదని చెప్పేవారు. అది అంతేగానే ఎంతమందికి అందిందంటే అంతవరకు మేమేం కరెక్ట్గా చెప్పలేం. ఏమంటే ప్రజలు ఏంటి రకరకాల మాటలు ఏదో వస్తాయి. ఇవి ఆ పార్టీ ఇప్పుడు ఒక పార్టీ వాళ్ళు ఒకలాగా మాట్లాడతారు, ఒక పార్టీ వాళ్ళు ఒక మాట్లాడతారు. ఏదైనా మన ధర్మాన్ని రక్షించాలి, ధర్మమే చాలా మంచిది. చంద్రబాబు నాయుడు ఇస్తానన్న పథకాలు ఎంతవరకు ఇస్తున్నారంటారు ఇప్పుడు వరకు? అంటే పథకాల జోలికి వెళ్తే నాకు ఏ పథకం రాదు, నేను ఎర్ర కార్డు అండి. అందుచేత నాకు పథకాల గురించి అంతగా ఎంతవరకు అంతనే నేనేం చెప్తాను, నేను లబ్ధిదారుని కాదు, నేను రిటైర్డ్ ఏఈఓని. అందుచేత ఆ పథకాల గురించి నాకు ఏమీ తెలీదు. పరిపాలన మట్టికి చాలా బాగుంటుంది అని ఆశిస్తున్నాం బాబు. అది మీరు చూస్తుంటారు కదా పేపర్లు కానీ చుట్టుపక్కల కానీ, ఎవరికైనా పథకాలు వస్తున్నాయో లేవో అనే విధంగా. రైస్ అది మామూలుగానే ఇస్తున్నారు, పెన్షన్ అది మామూలుగానే ఇంటికి పట్టుకొచ్చిస్తున్నారు. ఆయన 3,000 ఇచ్చేవారు, ఈ 4,000 ఇస్తున్నారు. ఏంటి అన్నీ బాగానే ఉన్నాయి. ప్రజల్లో తెలిసిపోద్ది కదా, ప్రజల నాడి. అందరికీ నలుగురు కూర్చున్నారు, ఈ నలుగురు ఏదో అనుకుంటాం, అప్పుడు అలా చేశారు, ఇప్పుడు ఎలా చేశారని. ఏంటంటే ఈయన బాగానే చేస్తున్నాడు, బాగా చేస్తాడని ఆశిస్తున్నారు ప్రజలు. ముందు మంచి రోజులు వస్తాయి మనకి అని ఆశిస్తున్నారు. మరి ఉచిత ఇసుక ఇస్తానన్నారు కదా, ఎంతవరకు ఇస్తున్నారంటారు? అది అన్నీ అవుతున్నాయి, దానికి నారమ్స్ తయారవుతున్నాయి, వస్తాయని అంటున్నారు. ఇంకా కొద్దిగా మరి ఎక్కడక్కడ బ్లాక్ లేదో కొని తెచ్చుకుంటున్నారేమో. ఇంకా కొంతమంది మొత్తమే పనులు ఉన్నాయి, ఏదైనా ఇంకా 100% పనులు పూర్తి అవ్వలేదు, కొన్ని టైం పడుతుంది. అది వచ్చిన తర్వాత ఇంకా అందరికీ పనులు ఉంటాయి. ఏంటి మరి గతంలో అయితే పనులు చేసుకోకపోవడం కన్నా జగన్ గారు ఇచ్చే డబ్బులతో గడిచిపోయేది, ఇప్పుడు డబ్బులు లేవు పనులు లేవు అని చెప్పేసి అన్నారు. డబ్బులు ఎవరికి ఎంత ఇచ్చేవాడండి, అయినా ఎవరికి ఇచ్చేవారండి, అది మనం ఏం పూర్తిగా చెప్పలేము. డబ్బుల వల్ల ఏమవుతుంది, మంచి కంపెనీలు రావాలి, ఏంటి అన్ని సదుపాయాలు కావాలి. రేపొద్దున పిల్లలు మనలా బతకూడదు, మనకంటే బాగా బతకాలి పిల్లలు. ముందు చూపు ఉండాలి. ముందు చూపు లేకపోతే, ముందు చూపు లేనివాడు ఎందునకు కొరగాడు, సోమరియే తిరుగువాడు సూక్ష్మంబు గ్రహింపలేడు. అర్థమైందండి? ముందు చూపు ఉండాలి ప్రతిదానికి, ప్రణాళిక ఉండాలి, ప్రణాళికలు తయారు చేసుకోవాలి. ఇవాళ ఉండిపోయేది కాదు, మనలాగా ఎంతో తరం పుడుతున్నారు పిల్లలు. అందరూ కూడా హాయిగా ఆనందంగా జీవించాలంటే చంద్రబాబు నాయుడు గారు మంచి బుద్ధి ఉంది, మంచి. ఇవాళ ఒక మినిస్టర్ కూడా వార్నింగ్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఆయన ఎక్కడ దేనికి లొంగడు, నిజం నిప్పులాంటిది. నువ్వెవరైతే నాకెందుకు, నువ్వు పని చేయి, నీకు పోస్ట్ ఇచ్చాం, నువ్వు చేయబోయేందుకు ఎలాగా, నువ్వేం చేయాలో నాకు తెలుసు అన్నాడు. అంత ధైర్యం ఉండాలి. అది ముందు తరాల కోసం పనిచేసే నాయకుడు చంద్రబాబు. అంతే. ఇప్పటివరకు బాగుందంట, చాలా బాగుంది, ఇంకా ముందుంది. అమరావతి అవుతుంది కదా, ఎంత స్పీడ్గా అవుతుంది మనం చూస్తున్నాం కదా. పోలవరం అవుతుంది కదా. ఇదంతా కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంది, కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంది కదా. ఇది అదృష్టం. ఈ కూటమి ప్రభుత్వం ఎక్కువ సీట్లు సంపాదించడం, కేంద్రంలో మనకు కొంచెం పట్టు రావటం వల్ల ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందని ఆశిస్తున్నాం. అన్ని ప్రణాళికలు తయారవుతున్నాం. ఇవాళప్పుడే కరెంటు స్తంభాలు డెవలప్ చేస్తున్నారు, ఈ రోడ్లన్నీ డెవలప్ అవుతాయి, మంచి భవిష్యత్తు ఉందని ఆశిస్తున్నాం. తప్పకుండా అవుతుంది.